అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను స్వరూప పొట్లపల్లి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా లేడీ అఘోరి, నాగసాధు, మాత గురించే చర్చ జరుగుతోంది. తనకు పంచభూతాలు తన ఆధీనంలో ఉంటాయని, పీరియడ్స్ వచ్చినా కంట్రోల్ చేసుకోగలనని, కాలుతున్న శవాలను తాను తింటానని, 1000కి పైగా శవాలను రుచి చూశానని, ఇలా అనేక ఆసక్తికరమైన విషయాలను ఆమె చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా ఈ లేడీ అఘోరి గురించే చర్చ వినిపిస్తోంది. పైగా తన మీద విష ప్రచారం చేస్తున్న వారి గురించి ఆవిడ ఫైర్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. వారి అంతు చూస్తానని కూడా వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ప్రస్తుతం నాతో పాటు జోగిని, అనురాధ ఉన్నారు. ఆవిడ కూడా ట్రాన్స్‌జెండర్ నుంచి జోగినిగా మారారు. అసలు ఓ వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌గా మారడం వెనక ఎంత నరక యాతన ఉంటుంది? ఇలాగ ట్రాన్స్‌జెండర్ ఒక అఘోరిగా మారచ్చా? అసలు ఈ లేడీ అఘోరి, నాగసాధు గురించి ఈ ఈ జోగిని, అనురాధ ఏమంటున్నారనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా ఐ డ్రీమ్ ఛానల్ వారందరికీ నమస్కారం. అందరి వ్యూవర్స్ అందరికి నమస్కారం. అందరికి గుడ్ ఈవినింగ్. అనురాధ గారు, మీరిప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న, వైరల్ అవుతున్న నాగసాధు గురించి చూస్తూనే ఉన్నారు కదా! ఆమె మాటలు వింటుంటే, ఆమె యాక్షన్స్ చూస్తుంటే మీకేమనిపిస్తోందండి? ఇప్పుడు జనాలల్లా అట్లా నగ్నంగా తిరగడం కొంచెం అంటే మమ్మల్ని అడుగుతున్నారు. మీ దాంట్లో కూడా అట్లా నాగసాధువులుగా మారతారా? ఇక అఘోరులుగా మారతారా అనేది అడుగుతున్నారనమాట. నేను కూడా ఫస్ట్ టైం ఈ అఘోరిని చూడడము. అంటే ట్రాన్స్‌జెండర్ గా మారిన తర్వాత అఘోరిగా మారింది ఫస్ట్ టైం మేమైతే చూడడం. ఇప్పటివరకు అయితే మేము చూడలేదు. ఎంతో మంది మహిళలున్నారు, పురుషులున్నారు దీంట్లో, కానీ ట్రాన్స్‌జెండర్ అయితే ఫస్ట్ టైం మేము చూస్తున్నాం. మీరిప్పుడు ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేది గూడా మీరు వినే ఉంటారు గదా! మంచిర్యాల జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తను. 6వ తరగతి వరకు కూడా ఒక ఎస్సీ హాస్టల్‌లో ఉండి చదువుకొని, ఆ తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. అంటే ఇతను శ్రీనివాస్ అనే వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌గా మారినట్టుగా మనకర్థమవుతుంది. ఎందుకంటే ఆయన దిగంబరంగా తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ ఒంటి మీద నూలు పోగు గూడా లేదు. అసలు మామూలుగా ఒక ట్రాన్స్‌జెండర్ అలా మారితే అలా తిరగాలనిపిస్తూ ఉంటుందా అండి? అది కరెక్టేనా అసలు బాడీ మీద ఏం లేకుండా ఉండడం అనేది? అసలు అసలు అఘోరాస్ అయితే పుట్టి మనం చూస్తుంటాము. కాశీలో గాని ఎప్పుడన్నా మన కుంభమేళలో దర్శనం ఇస్తుంటారనమాట. వాళ్ళు వాళ్ళ రాక వాళ్ళ రాకపోకలు కూడా ఎవరికి చెప్పరు. ఇంటిమేషన్ కూడా ఇవ్వరు. వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళు వస్తారు. వాళ్ళ అభిషేకం ఏందో పూర్తి చేస్తారు. గంగా స్నానం చేస్తారు. హారతి తీసుకుంటారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎక్కడుంటారో కూడా సరిగ్గా తెలవదనమాట. అట్లా ఇప్పుడు ఏందంటే ఈ అఘోరిని ఏందంటే మొత్తం సోషల్ మీడియాలో మాకే మాకే ఎట్లా అనిపిస్తుంది. తనని చూస్తుంటే ఏంది ఇట్లా అంటే పబ్లిక్ లా వచ్చేసి అంత వైరల్ అయిపోతుంది కదా. మాకు ఇప్పుడు మాకే ఇట్లా అనిపిస్తుంది. ఏంది ఆ అట్లా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అనురాధ గారు, సహజంగా ఈ ట్రాన్స్‌జెండర్స్ అనేవాళ్ళు తమ శరీరాలని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు కదా! తమ వంపు సంపులు అంటే చెస్ట్ కావచ్చు, ప్రైవేట్ పార్ట్స్ గాని అవన్నిటిని గూడా వాళ్ళెంతో ఇష్టపడతారు. ఎందుకంటే వాటన్నిటిని మార్చుకుంటారు కదా సర్జరీల ద్వారా. కానీ ఇక్కడ చూస్తేనేమో ఈ నాగసాధు మొత్తం విప్పేసుకొని తిరగడం మీద కూడా అనేక రకాలుగా చర్చ జరుగుతోందండి. అంటే ఆడవాళ్ళకి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆవిడ అలాగే అందరికి ఇంటర్‌వ్యూస్ ఇస్తున్నారు. నిజానికి చూసినప్పుడు అఘోరాలు, మగ అఘోరాలు కూడా ఎంతో కొంత వస్త్రాలు ధరిస్తారు. కానీ ఈవిడ అలా చెయ్యట్లేదు. దీని వెనక ఏం రీజన్ ఉండుంటుంది? అసలైతే ఈ నాగసాధువులు, అఘోరలు అంటే దీంట్లో కూడా 3, 4 పార్ట్స్ ఉంటాయండి. అయితే లాస్ట్ విద్య విద్య పూర్తి చేసుకుంటేనే ఒక్కొక్క విద్యకు ఒక్కొక్క వస్త్రాన్ని తొలగిస్తారనమాట. తను ఇంటర్వ్యూలో చెప్పేది ఏంటంటే నేను డైరెక్ట్ గా వెళ్ళిపోయాను. నేను అవన్నీ చేయలేదు అని కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్‌లలో చెప్తుందనమాట. అసలు ఏది నిజము, ఏది అబద్ధము అంటే ప్రజల్ని గుడ్డిగా అంటే నమ్ముతున్నందుకు అట్లా చేస్తుందా? లేకుంటే ఎట్లా చేస్తుంది? మళ్ళా అన్నది ఒక క్వెషన్ మార్క్ అయిపోయింది. అది కరెక్టే. ఇంకొకటేంటంటే ట్రాన్స్‌జెండర్స్ అంటే మగవారి నుంచి ఆడవారిగా మారిన వారికి పీరియడ్స్ వచ్చే అవకాశమే లేదు కదా! కానీ ఈమె మాత్రం పీరియడ్స్ వస్తాయి నాకు. దాన్ని నేను కంట్రోల్ చేసుకుంటాను. బూడిద లాంటి దాంతో ఆ టైంలో దేవుడి దగ్గరికి వెళ్ళకుండా మా నియమాలు వేరుగా ఉంటాయి అని చెప్తున్నారు. ఇది నిజమేనంటారా? అది రాంగ్ అండి. చానా రాంగ్. అమ్ ఇప్పుడు మనము అమ్మ గర్భంలోకించి మనం ఒక ఆడ, ఒక మగ. ఆడామెకేమో కొన్ని అవయవాలు ఇస్తాడు. మగ పిల్లలకి ఇంకొక అవయవాలు ఇస్తాడు.
చెప్తారు కానీ ఈ ట్రాన్స్జెండర్స్ కి అనేది గర్భసంచి ఇంకా ఇటువంటి పీరియడ్స్ అన్ని రావడం అది వేస్ట్ మాట. అది అసలు కానే కాదు. సృష్టికి విరుద్ధం అదంతా. సృష్టికి విరుద్ధమైన ఇంకా ఆ పదజాలం అనేది వేస్ట్. అది కాదు, మాట్లాడదు. ఉంటే అఘోరినిగా మారింది సంతోషం. లోక కళ్యాణం అంటుంది చాలా సంతోషం. కానీ ఈ అంటే ఫేక్ మాటలు చెప్పడం వల్ల తనకు కూడా కొన్ని ఫేక్, వేరే వాళ్ళు కూడా ఫేక్ అనేసి ఇంకా వాళ్ళు అట్లా ప్రూఫ్ అది చేస్తున్నారు, మాట్లాడుతున్నారు కూడా, అవహేళన చేస్తున్నారు కొంతమంది. తనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని, పంచభూతాలు తన ఆధీనంలో ఉంటాయని, అలాగే కాలుతున్న శవాలని తింటానని, సెక్స్ కోరికలు ఉంటాయని, ఇలాంటివి కూడా చెప్తుంది. ఒకవైపు సనాతన ధర్మం అంటున్నారు, ఒకవైపు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అవి జనాల్లోకి ఎలా వెళ్ళే అవకాశం ఉందంటారు అనురాధ గారు? అసలు అఘోరిగా మారితే మాత్రానికి అటువంటి శారీరకంగానైనా మానసికంగానైనా అటువంటి ఆ అండి అసలు. అంటే ఆ కోరికలు అట్లాంటివి ఉండవు. వాళ్ళు కఠినంగా మంచు పర్వతాల మీద, ఎన్నో ఒక ఎత్తైన పర్వతాల శిఖరాల మీద తపస్సు చేసుకుంటూ వాళ్ళు ధ్యానంలో ఉండి వాళ్ళు అవన్నిటిని ఏమంటారు, కామ క్రోధ అన్నిటినీ అంటే అన్నిటికీ భరించే వాళ్ళే ఆ స్టేజ్ కి వెళ్తారు. పీక్ స్టేజే దిగంబరి అఘోరా అవుతారనమాట. మీరు వాళ్ళకు అభిను ఎంత మనం ఏమైనా ద్వేషించినా, ఏమైనా కొట్టిన, ఏమైనా అట్లా అంటే వాళ్ళు ఏంటంటే శివార్పణం అంటే శివునికి ఆత్మనైనా సరే ద్రేహాన్నైనా సరే అర్పించేస్తారు కాబట్టి వాళ్ళ వాళ్ళు ఇవన్నీ అంటే యాక్షన్ కి రియాక్షన్ తీసుకోరనమాట ఎక్కువ శాతం. ఈ అంటే అట్లా కూడా కొంచెం అనుమానం వస్తుందన్నమాట. నిజమైన అఘోరినా కాదా అంటే సన్యాసం తీసుకున్న వాళ్ళు ఈ ఈ ఇక్కడ ప్రాంతంలో జరిగేదానికి అన్నిటికీ దానికి రియాక్ట్ కారు వాళ్ళు అసలు అయితే. వాళ్ళు ట్రాన్స్జెండర్స్ ఎంతో మంది కావచ్చు. ఉన్నారు, ఇప్పటి వరకు రాలేదు. ఇప్పటి వరకు మళ్ళా వాళ్ళు కూడా రావాల్సి ఉంటాయి కదా. లోక కళ్యాణం అంటే తను ఒక్కదాంది చేసేది కాదు కదా. సరే, ఉమ్, తన సంకల్పం అట్లా ఉందేమో, చేస్తుంది, బాధ ఏం లేదు. కానీ కొన్ని మాటలు, కొన్ని పదజాలాలు, అది ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తే బాగుంటుంది కదా. ఆమె ఏమనుకుందంటే నేను ఒక అమ్మాయిని అనుకుంటారు అని తను భావించింది. కానీ ఉమ్. ఆ మీడియా మిత్రులైనా సరే ఎవరైనా సరే ఇంకా తీస్తారు కదా, ఆరా తీస్తారు, ఎక్కడి నుంచి వచ్చింది. ఎవరికైనా సరే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఒక మనిషి, ఒక వ్యక్తి తెలియని మనిషి, అన్నోన్ పర్సన్ వచ్చి ఇట్లా డిస్ప్లే అవుతుంటే ఇన్నిసార్లు మీడియాలో ఎన్నిసార్లు కనిపిస్తుంటే ఆరా తీస్తారు. ఎవరికైనా ఉంటది, ఎక్కడ పుట్టింది, ఏం సంగతి, ఏంది, అవన్నీ కూడా తీస్తుంటారు. కాబట్టి అక్కడ దొరికిపోయింది కొంచెం. అవును. అనురాధ గారు, మామూలుగా ట్రాన్స్జెండర్స్ గా మారిన వారు వివిధ ప్రొఫెషన్స్ లోకి వెళ్ళిపోతారు. కొంతమంది బెగ్గర్స్ గా మారతారు, కొంతమంది మీలా జోగిన్లుగా మారుతూ ఉంటారు కదా. కానీ ఈమె ప్రత్యేకంగా అఘోరి అంటూ తనకంటూ ఒక ప్రొఫెషన్ ని ఎంచుకున్నట్టుగా ఏమన్నా అనిపిస్తోందా మీకు? అంటే ఎంచుకోవడంలో తప్పేం లేదండి. ధార్మికంగా మన సృష్టి ధర్మాన్ని, మన మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం చేస్తే చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే దేవుడు అందరికీ దేవుడే. ఆ ఆడ మగ ట్రాన్స్ ఏదైనా ఉండని, దేవుడు దేవుడే. కాబట్టి ఎక్కువ నిమగ్నమైన వాళ్ళు ఉంటే ఉండొచ్చు, తప్పేం లేదు దాంట్లో. తప్పేం లేదు కానీ కొంచెం ఆ మాట వైఖర్యం అది ఉంటే ఆ, ఏమంటారు, అంచుకుంటే చాలు అంతే. అఘోరాలు మామూలుగా శివుడి భక్తులుగా ఉంటారండి. పరమాత్మలో లీనం అవడానికి వారు సాధన చేస్తూ ఉంటారు. అయితే అలాంటి అఘోరాల్లో ఎక్కువగా మగవాళ్లే ఉంటారు. ఆడవాళ్ళు కూడా ఈ మధ్య కొంతమంది వస్తున్నారు. అయితే కొత్తగా ఈ ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ అనే వ్యక్తి లేడీ అఘోరి, నాగసాధు అంటూ చెప్పుకుంటూ తిరగడం అనేది ఎక్కువగా వార్తల్లోకి వచ్చింది. ట్రాన్స్జెండర్ కావడం వల్లే ఇంత న్యూస్ గా మారింది. దీని మీద మీరేమంటారు? అంటే ఒక ఆడపిల్ల అంటే అవయవాలన్నీ ఆడపిల్ల లెక్కుండి నువ్వు రోడ్డు మీదకి వస్తే ఇప్పుడు ఎవరైనా సరే చెట్టుకు చీర కడితే కూడా కను కను ఆ తిప్పి అట్లా చూస్తుంటారు. కాబట్టి అంత మొత్తము ఫోకస్ మొత్తం తన మీదనే ఉంది, చూస్తున్నారు. ఇక మీడియా వాళ్ళు కూడా, మీడియా వాళ్ళైనా సరే, పబ్లిక్ అయినా సరే, ఎవరైనా సరే ఆ ఫోటోగ్రఫీ వచ్చినా అని ఏంది అని జూమ్ చూడడం అయినా సరే, ఏదైనా సరే చేస్తుంటారు అట్లా. మీరు కూడా ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా మారారు. అభి నుంచి అనురాధగా మారారు. అయితే ఆ టైంలో ఎంతో వేదన ఉంటుంది కదా, ఎంతో బాధ ఉంటుంది. మీ ట్రాన్స్జెండర్ జర్నీని మాతో షేర్ చేసుకోగలరా? ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఇదే బాధ, ఇదే ఆవేదనని
ఈ నాగసాధు కూడా శ్రీనివాస్ నుంచి నాగసాధుగా మారే టైంలో అనుభవించి ఉండొచ్చు కదా. కొంచెం మీ అవును. మీ ప్రయాణాన్ని కూడా మాతో షేర్ చేసుకోండి. అది ఇంకా చెప్పుకోలేని బాధ. ఏందంటే అంత ఏంటంటే 36 నరాలు అన్ని అన్ని అవయవాలకు సంబంధించిందే ఆ ఆ పాట అన్నమాట. ఇక మాకేందంటే కోరిక, అమ్మాయిలాగా ఉండాలనే కోరిక, ఆ మా తపన, ఇక మేము నిమగ్నం అయిపోవాలి, ఒక అమ్మవారి స్వరూపం లెక్క ఉండాలి అన్న ఒక పట్టుదలతోటి మేము ఇలా మారడం జరిగింది. ఆ చాలా ఇక తీవ్రమైన వేదన, అది చెప్పుకోలేము. ఇక భగవానికి కూడా రావద్దంటారు కదా, కష్టమైనా సరే ఏదైనా సరే. అట్లా ఇక మా లైఫ్ అనేది అట్లా లీడ్ చేసుకుంటూ వచ్చాము. ఆ ఇక మా పెద్దలు వాళ్ళు కూడా చూసుకున్నారు. అట్లా అట్లా జరిగింది ఇంకా. అనురాధ గారు, మీరొక జోగిని. మీరు ఉదయం లేస్తే రాత్రి పడుకునే వరకు కూడా అమ్మవారి ధ్యానంలో ఉంటారు. అలాగే మీకు భవిష్యత్తు కూడా ముందే కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది మీ దగ్గరికి వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి, సమస్యల నుంచి గట్టెక్కించమని మిమ్మల్ని అమ్మవారి ప్రతిరూపంగా చూస్తూ మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ నాగసాధు కూడా తనకెన్నో శక్తులు ఉన్నాయని చెప్తున్నారు. అంటే తను కూడా ఒక ట్రాన్స్‌జెండర్ కావడం వల్ల ఇలా జరిగే అవకాశం ఉందంటారా? లేదంటే దేవుడి సేవలో ఉండడం వల్ల తనకేమైనా శక్తులు ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు దేవుని సేవ, అమ్మవారి సేవలు చేసుకోవడం, శివయ్య సేవలు చేసుకోవడం వల్ల కొన్ని అతీంద్రియ శక్తులు వస్తాయి. అది ఖచ్చితంగా ఎవరికైనా. ఇప్పుడు మేము సాధన అంటే ఈ ఒక మేము లైఫ్ అనేది ఒక డెలికేట్ చేసిన దేవునికి, అమ్మవారికి ఇచ్చేసి అర్పించేసినాము. కాబట్టి మాకంటూ ఒక గురువులు ఉంటారు, మాకు ఉపదేశాలు ఉంటాయి, మాకు మంత్రాలు ఉంటాయి. ఏంటంటే మేము పొద్దున్న సాయంత్రం మా ఉపదేశాలు మేము పాటించాల్సి వస్తుంది. కొన్ని కొన్ని జాగ్రత్తలు పోవాలి, పోవద్దు, అట్లాంటివి కూడా ఉంటాయి. అయితే ఉంటది కొంచెం విద్య దాన్ని బట్టి కూడా మనకు దూరదృష్టి, మనకి ఏమైతుంది, ఏం జరగబోతది, అది కొంచెం అనేది మనకు తెలుస్తది అన్నమాట. మనం పుట్టిన పసిపిల్లలకు కూడా బట్టలు తొడుగుతాము. అలాగే దేవుణ్ణి కూడా మనం దుస్తులతోనే చూడ్డానికి ఇష్టపడతాము. అలాంటిది ఈ ట్రాన్స్‌జెండర్‌గా మారిన నాగసాధు ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతుంటే ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మగవాళ్ళకి పిలిచి పిలిచి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇలాంటిది సొసైటీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారు ఇలాంటివి? అంటే నమ్మకం అనేది, అంటే అస్సలు, అంటే వాళ్ళ పెద్దల పైన కూడా, వేరే వాళ్ళ గురువుల పైన కూడా నమ్మకం అనేది కోల్పోయినట్టు అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు గుప్తంగా ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇక మొత్తం ఇక బహిరంగ పరిస్తే, ఇక ఇప్పటి వరకు వాళ్ళు ఏంది, లోక కళ్యాణం అంటే నువ్వు ఎక్కడుండైనా సరే లోక కళ్యాణం చేయొచ్చు. అది మన తపస్సు, వాళ్ళు ఎంచుకున్న విద్య, వాళ్ళు ఎంచుకున్న పద్ధతి అది. కాబట్టి ఎక్కడున్నా సరే మనకు ఇక్కడ ఈ ప్రపంచం గురించి ఆలోచన చేసి మనం ఒక ధ్యానంలో ఉన్నా గానీ లోక శాంతి కోసం ఎక్కడి నుంచి అయినా సరే అది చేయనీకి వస్తది. అంటే ఇట్లా తిరుగుతేనే కాదు, ఆ అక్కడ కూర్చొని ఎక్కడ మంచు కొండలనైనా సరే వాళ్ళు దివ్య దృష్టి అనంతము. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేయగలరు. అంటే కొంతమంది అఘోరలు, మీరు రీసెంట్ గా కొన్ని వీడియోస్ చూసారు. ఏంటంటే ఎక్కడ ఆ ఇది కేదార్నాథ్ లో హ్మ్. కేదార్నాథ్ కేదార్నాథ్ లో ఒక మంచు పర్వతం మీద నుంచి ఒక 5 సెకండ్స్ 5 మినిట్స్ అంత నుంచి అక్కడ దాకా వచ్చారంటే, అది ఒక కొన్ని వీడియోస్ మీరు కూడా చూసి ఉంటారు. అట్లా అట్లా జరుగుతుంటది అనమాట. వాళ్ళు సాధువు అంటే అంత బలం ఉంటది వాళ్ళకి. అక్కడ నుంచి ఇక్కడికి కొన్ని మైళ్ళ కిలోమీటర్స్ అయినా సరే ఒక 5 మినిట్స్ లో 5 సెకండ్స్ లో ట్రావెల్ చేయగలుగుతారు. అట్లా. అనురాధ గారు, నేను నాగసాధువును అంటూ సనాతన ధర్మాన్ని అలాగే లోక కళ్యాణం కోసం వచ్చాను అని చెప్పిన ఆమె, తన మీద తను ట్రాన్స్‌జెండర్ అనే విషయం బయటపడగానే, ఇదంతా ఫేక్ అనే విషయం బయటపడగానే ఒకేసారి అందరికీ వార్నింగులు ఇవ్వడం, మీ అంతు చూస్తానని చెప్పడం, దీన్ని ఎలా చూడొచ్చంటారు మనం? ఇప్పుడు మొన్న మనము ఇంటర్వ్యూలో కూడా పొట్టోని తల మీద పొడుగోడు కొడితే పొడుగోని తల మీద పోషమ్మ కొడతారు అంటారు కదా. ఆ! ఇప్పుడు మన దగ్గర తప్పు ఉంటే మనకేమైనా భయము? ఆ, ఇప్పుడు వ్యక్తిగతంగా ఏంది అనేది చూపించడమే మీడియా మిత్రులది, అందరిది ఆ ఒక లక్ష్యం. అది అంతే. ఇంకా హ్మ్. ఏంది అసలు, ఏంది నిజమా అబద్ధమా? సరే నిజమైతే ఒక ఏమైనా చూపించు, హ్మ్. ఒక మాయమో లేకుంటే ఇదో నమ్ముతారు. ఏదో నీకు తెలిసిన కాడికి చూపించు. సరే ఒక ఒక రోగి ఒక రోగి ఉన్నాడు, నువ్వు లోకశాంతికి నువ్వు చేయాలనుకుంటున్నావు. ఒక రోగి ఉన్నాడు, ఆ రోగిని బాగుపరచు. హ్మ్. నమ్మకం అనేది పెరుగుతుంది కదా. ఇగో ఇప్పుడు అవును.
మంచి ఇప్పుడు చేసి అంత చూపించమంటారు. ఎత్తు కొండలకించి ఇప్పుడు అక్కడ నుంచి కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ నుంచో కేదార్నాథ్ నుంచి వచ్చిందని చెప్పాడు. ఆయనకి అతీంద్రియ శక్తులు. మరి ఒక అనారోగ్యంతో కూడిన వ్యక్తిని తీసుకొచ్చి మరొకసారి మీ చేయి స్పర్శతోటి ఏమన్నా చేస్తారా, ఒక మ్యాజిక్ మిరాకిల్స్ చేస్తే అది ఒక ఈ జనాలకు కూడా ఒక విశ్వాసం అనేది పెరుగుతది కదా. ఉమ్. జనాలకు కూడా ఒక విశ్వాసము, అరే నిజంగానే సాధువు ఈయన, నాగసాధువు, ఆయన దగ్గర అతీంద్రియ శక్తులు ఉన్నాయి. అరే ఎవరు అందరు చేయమని అంటలేం, నువ్వు అందరు చేయమని అంటలే, నీ శక్తితోటి ఎవరికైనా ఒకరికి చేస్తే అది బలపడిపోతుంది కదా, ఈ నిందలు అపనిందలు పడకుండా ఉంటారు కదా. ఆయన తల్లిదండ్రులు చూస్తేనేమో ఎంతో కట్టిక పేదరికంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. పూరి గుడిసెలో ఉన్నారు, ఎకరం పొలంలో ఉంది, దాంట్లోనే కూలీనాలి చేసుకుని వాళ్ళు బతుకుతున్నారు. ఇటు చూస్తేనేమో ఈ లేడీ అఘోరి ఒక పెద్ద మంచి హైఫై కార్ వేసుకొని తిరగడం, అలాగే ఒక ఐఫోన్ పట్టుకొని తిరగడం, ఇంగ్లీష్ మాట్లాడడం, పైగా జనం దేనికైతే అట్రాక్ట్ అవుతారో అలాంటి మాటలే మాట్లాడుతూ ఉంది. దీంతో అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ నిజంగా తను లేడీ అఘోరి అయితే తన కుటుంబానికి కూడా ఏమైనా చేయవచ్చు కదా అని కూడా జనం ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? అంటే అఘోరి దాంట్లో ఏంటంటే ఆ సాధన తీసుకున్న వాళ్ళు ఫస్ట్ మొదటిగా తనకు తాను అర్పించుకోవాలి. అర్పించుకోవడం అంటే తనకు తాను పిండ ప్రదానం చేయాలి. తన ఇంటి వాళ్ళకు, తల్లిదండ్రులకైనా, ఎవరైనా బంధువులకు, ఎవరికైనా సరే మీ ఎడబాసిపోతున్నాము, వాళ్ళతో మనకి ఏం లింక్ లేదు, మాకు సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళక్కడ ఆ ఆ ఆ మంత్రానికైనా ఉపదేశానికైనా ఫస్ట్ ప్రాసెస్ అది చేస్తారనమాట. ఆ ముందు మూలాన పట్టించుకుంటలే లేదా అనేది ఒక డౌట్. అయితే ఆడవారు అఘోరీలుగా మారడానికి కూడా వేర్వేరు నియమాలు ఉంటాయి. అంటే మగవారు మారడానికి ఒకటి ఉంటుంది, ఆడవారు మారడానికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎలాగో శ్రీనివాస్ ట్రాన్స్జెండర్ గా మహిళగా మారారు కాబట్టి కొంచెం కఠిన బ్రహ్మచర్యం పాటించాలి. వాళ్ళు చనిపోయినట్టుగా ముందుగానే పిండ ప్రదానం చేసుకోవాలి. వారు చనిపోయినా గాని ఆ శవాన్ని కాల్చకూడదు, పూడ్చకూడదు. దాన్ని నదుల్లో గాని లేదంటే చెరువుల్లో గాని పడేయడం అనేది జరగాలి. ఇంకొకటి ఏంటంటే మహిళలు అఘోరీగా మారినప్పుడు ఖచ్చితంగా కాషాయ వస్త్రం ధరించాలి. కానీ ఎక్కడ కూడా ఈమె ఇలాంటి రూల్స్ పాటిస్తున్నట్టుగా కనిపించట్లేదు. అంటే కనీసం ఒక మహిళగా అయినా ఒక నూలు పోగు లాంటిది ధరించాల్సిన అవసరం ఉంది కదా. అంటే మహిళలు అంటే ఇంతెత్తుకు కొంతమందిలో 100లో ఒకరో ఇద్దరు ఉండొచ్చు, వేరేలో ఒకరిద్దరు అయితే ఉండొచ్చు, లేరని కాదు. మహిళలలో కూడా అంటే ఇది విద్యకు సంబంధించినది. ఒక కోర్స్ అయిపోయింది. ఇప్పుడు మనము నర్సరీ టు ఒక ఫస్ట్ క్లాస్ టు ఒక సిక్స్త్ క్లాస్ టు 10th క్లాస్ పీజీ మనం ఎట్లయితే మన దాంట్లో కూడా విద్యలు ఎట్లయితే ఉంటాయో వాళ్ళ దాంట్లో కూడా కొన్ని విద్యలు ఉంటాయి. ఆ విద్యలకు సంబంధించిన అంటే పరిపూర్ణమైన భక్తిలో మునిగిపోతారు కాబట్టి ఒక్కొక్క వస్త్రాన్ని అంటే పుట్టిన అమ్మ కడుపుల నుంచి ఎట్లయితే పుట్టామో మనకు అంటే ఈ వస్త్రం అయినా సరే ఏదైనా సరే మనం ఎందుకు వదిలి పెడతారంటే నాకు ఎటువంటి దాని మీద ఆశ లేదు, అమ్మ గర్భం నుంచి ఎట్లయితే పుట్టానో అట్లా నేను స్వామి జప ధ్యానంలోనే ఆ ధ్యానంలో సంకల్పం చేసుకొని ఉంటాను అనమాట వాళ్ళు. అయితే ఒక్కొక్క క్లాత్ అనేది విడిచిపెట్టేస్తారు, ఒక్కొక్క విద్యకు ఒక్కొక్క క్లాత్ వదిలిపెట్టేస్తారు అనమాట. అట్లా జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అనురాధ గారు. లేడీ అఘోరికి సంబంధించిన అనేక విషయాలను చెప్పారు. అలాగే ట్రాన్స్జెండర్స్, జోగినీలు ఎలా ఉంటారు, వారి జీవన విధానం ఎలా ఉంటుందో కూడా మీరు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.